ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 23. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మార్కు సువార్త 11:9. యేసుక్రీస్తు బేతనియా నుండి గాడిద పిల్లనికి 4వ పర్యాయము యెరూషలేములో ఒక రాజుగా ప్రవేశించెను. మనము ఆయనను మొదటిగా మన హృదయములలో రాజుగా చేర్చుకొనవలెను. పరలోకపు రాజైన యేసుక్రీస్తు ప్రభు మన యందున్న ఎడల మనం అధికారముతోనూ ధైర్యముతోనూ సువార్త చెప్పగలము. సువార్తను సంపూర్ణ అధికారంతోనూ పరిశుద్ధతతోనూ దీనత్వముతోనూ ప్రకటించినప్పుడే మంచి ఫలితములను చూడగలము. 4వసారి ప్రభు బేతనీను దర్శించినప్పుడు ఈ రహస్యమును తెలియజేసెను. పట్టణమంతయు ఎంత సంతోషముతో నిండియుండినో మార్కు సువార్త 11:8 చూడగలము. ఈ సంతోషం బేతనీయ నుండి ప్రారంభమై యెరూషలేము పట్టణమంతయు వ్యాపించెను. యెరూషలేముతో పోల్చి చూచినచో బేతనీయ చాలా చిన్న గ్రామం. యెరూషలేములో అనేక మంది ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధనికులు ఉండిరి గాని వారందరూ ఆత్మీయముగా గుడ్డివారై ఉండిరి. బేతనీయ చిన్న గ్రామమైనను సంతోషం అక్కడి నుండి ప్రారంభమై గుడ్డితనముతోనున్న యెరూషలేము ప్రజలకు వ్యాపించెను. మన ప్రభువు మిగిలిన కొద్దిపాటి శేషము ద్వారా తన ఉద్దేశములను ఈ దినములందు నెరవేర్చనై ఉన్నాడు. మనము కొద్దిమంది అయినను వినయ విధేయతలు కలిగి ఉన్న యెడల దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు చేయను. గాడిద పిల్లను తెమ్మని ఆజ్ఞాపించిన వెంటనే శిష్యులు విధేయత చూపి తీసుకొని వచ్చిరి. మార్కు సువార్త 11:5. కనుక ప్రభువు నీ యొద్ద నుండి దేనినైతే కోరునో దానిని నీవు సంతోషముగాను ఇష్టపూర్వకముగాను వెంటనే ఇమ్ము. అప్పుడు నీవు జయ జీవితమునకు, సంతోషకరమైన గృహమునకు మరియు జీవము గల సంఘమునకు కావలసిన ప్రభువు శక్తి యొక్క రహస్యమును కనుగొందువు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.